ప్రజల కోసం మెడికల్ కాలేజీలు అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో హ్మ్. అన్ని కాలేజీలు శాంక్షన్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. హ్మ్. 5 కాలేజీలు నిర్మాణంలో ఉంటే ఆ హ్మ్. కాలేజీలకి పేద బడుగు బలహీన వర్గాలు చదువుకోవడానికి హ్మ్. ఉపయోగపడిద్దని చెప్పేసి హ్మ్. ఆయన గవర్నమెంటే డైరెక్ట్‌గా ఇచ్చేసాడు. కాలేజీ నిర్మాణం చేశారు. హ్మ్. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్మ్. పీపీ విధానంతో హ్మ్. ప్రైవేటు వ్యక్తులకు అప్పచెబితే హ్మ్. గవర్నమెంట్ బాగా వ్యక్తిగతంగా సంపాదించుకోవచ్చనే విధానంతో పీపీ విధానం పెట్టారు. కానీ ఈ టెండర్‌లు వేస్తే గత 2, 3 రోజుల్లో నేను పేపర్‌లో చూసా. హ్మ్. టెండర్‌లకేస్తే ఒక్క కాలేజీకే వచ్చారు టెండర్‌లు. మిగతా 4 కాలేజీలకి టెండర్‌లకి ఎవరు ముందుకు రాల. హ్మ్. అదెందుకు వాళ్ళకే వదిలేస్తున్నా. హ్మ్. జగన్మోహన్ రెడ్డి భయపడంటారా? జగన్మోహన్ రెడ్డికి జనాలకు భయపడి జగన్మోహన్ రెడ్డి గారు జనాల తరపున పోరాటం చేశారు. 1,00,00,000 సంతకాలు సేకరణ చేస్తే హ్మ్. 1,00,00,000 సంతకాలకు పైనే 2,00,00,000 దాకా జనాలు అది ఆ విధానం కరెక్ట్ కాదని చెప్పేసి హ్మ్. సంతకాల ద్వారాగా తిరస్కరించడానికి హ్మ్. జనాలు బాగా రాష్ట్రంలో ముందుకొచ్చారు. ప్రతి హ్మ్. ఒక్క నియోజకవర్గంలో మనకి మినిమమ్ సాదాసీదాగా చేస్తేనే 50,000 మందికి పైగా వచ్చి 2,00,00,000 మందికి దాకా హ్మ్. ఈ విధానం కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం చేసిన విధానాలు తప్పని చెప్పేసి సంతకం రూపంలో తెలియపరిచారు.